సో లాస్ట్ క్లాస్లో ఏంటంటే మనం టెట్ సిలబస్ ప్రకారం మన బయాలజీకి ఏదైతే సిలబస్ ఇచ్చారో దాని ప్రకారం క్లాసెస్ అన్ని చెప్పుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ లివింగ్ వరల్డ్, సజీవ ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారమే క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది మన వీడియోస్లో. నిన్న ఎక్కడి వరకు అంటే వాట్ ఈజ్ సైన్స్, విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అనే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు దాని తర్వాత టాపిక్ని మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి శాస్త్రవేత్తలు ఎలా పనిచేస్తారు, శాస్త్రీయ పద్ధతి, పరిశోధన, ప్రణాళిక. సో ఇప్పటివరకు ఏంటంటే శాస్త్రవేత్తలు అనేవాళ్ళు ప్రకృతిలో ఉన్న ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటారు, అసలు ప్రకృతిని ఎలా అవగాహన చేసుకుంటారు అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం మనం ఏం చెప్పుకున్నాం, ఈ సైన్స్ అంటే ఈ సైన్స్ అనే పదం దేని నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది చెప్పుకున్నాం. అలాగే శాస్త్రవేత్తలు ఎలా ప్రయోగాలు నిర్వహిస్తారు, అలాగే వాళ్ళు సైన్స్ మీద ఉన్న వాళ్ళ ఒపీనియన్ ఏమిటి, వాళ్ళు ప్రయోగాలు నిర్వహించాక వాళ్ళ మనసులో భావాలను, ఇలా కొన్ని వాటి గురించి మనం చెప్పుకోవటం అనేది జరిగింది. ఈరోజు ఏంటంటే శాస్త్రవేత్తలు ఎలా పనిచేస్తారు, అలాగే శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్స్, పరిశోధన ప్రణాళికల గురించి ఈరోజు క్లాస్లో చెప్పుకోవటం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ వన్, శాస్త్రవేత్తలు గుర్తించిన సమస్యలకు, ఏదైతే వాళ్ళు సమస్యను గుర్తిస్తారో అలాగే ఏదైనా ప్రశ్నలు కానీ వాళ్ళు సమస్యను కానీ ఆర్ వాళ్ళ మదిలో మెదిలే ప్రశ్నలు కానీ రిలేటెడ్ టు సైన్స్ పరంగా ఎలా సమాధానం ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుంటాం అనమాట. వారు ఏంటంటే కొన్ని క్రమ పద్ధతులను వినియోగిస్తారు, వాళ్ళు కొన్ని ఆర్డర్స్ని ఫాలో అవుతారనమాట. ఈ సైంటిస్టులు అనేవాళ్ళు ఎలా పడితే అలా ప్రయోగాలు చేయరు, వాళ్ళు ఏది చేసినా కూడా ఒక ఆర్డర్, ఒక క్రమ పద్ధతిని వాళ్ళు వినియోగిస్తారు. ఏదైతే సైంటిస్టులు వినియోగించే పద్ధతి ఉందో, ఆర్డర్ ఉందో, దాన్ని సైంటిఫిక్ మెథడ్ అని కూడా మనం చెప్పుకున్నాం, దాన్నే శాస్త్రీయ పద్ధతి అంటారు. సో వాళ్ళ ఆర్డర్ని ఫాలో అవుతారు, అలాంటి క్రమ పద్ధతులు వినియోగిస్తారు కాబట్టి దాన్ని మనం ఏమంటాం, సైంటిఫిక్ మెథడ్, శాస్త్రీయ పద్ధతి అని అంటాం. సో ఈ శాస్త్రీయ పద్ధతి అనేది అంటే ప్రణాళిక ఏర్పాటుకు, అంటే వాళ్ళ ప్రణాళిక ఒక ప్రిపరేషన్కి కానీ అలాగే అధ్యయనానికి కానీ స్టడీ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దేనికి యూజ్ అవుతుంది శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్ అంటే వాళ్ళకు ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడానికి, ఎట్ ద సేమ్ అధ్యయనానికి కూడా యూజ్ అవుతుంది, అధ్యయనం చేయడానికి, స్టడీ చేయడానికి కూడా ఏమవుతుంది, యూజ్ అవుతుంది అన్నారు. మీరేంటంటే శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యాలను వినియోగిస్తారు. సో సైంటిస్టులు ఏ నైపుణ్యాన్ని ఉపయోగిస్తారంటే శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యం, అంటే సైంటిఫిక్ ప్రాసెస్ స్కిల్స్. వాళ్ళు యూజ్ చేసే స్కిల్స్ ఏంటంటే సైంటిఫిక్ స్కిల్స్, దట్ టు సైంటిఫిక్ ప్రాసెస్. సైంటిఫిక్ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎలా పడితే అలాగా సైంటిస్టులు కానీ శాస్త్రీయ పద్ధతులు కానీ జరగవు. సో ఏదైతే వీళ్ళు శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యాలు వినియోగిస్తారో దాని ప్రకారమే వాళ్ళ అధ్యయనాలు కానీ ప్రణాళికలు కానీ ఏర్పరచుకుంటారనమాట. సో ఈ నైపుణ్యాల్లో ఏం జరుగుతుంది, సేకరణ, ఏదైతే సమస్య ఆర్ ప్రశ్నకు సంబంధించిన మ్యాటర్ని కానీ సమాచారాన్ని కానీ వాళ్ళు సేకరించిన దాన్ని ప్రయోగాలు నిర్వహించి ఆ తర్వాత దాన్ని విశ్లేషించి ఆ సమాచారాన్ని ఏం చేస్తారు, వ్యక్తీకరణ వంటివి చేయడానికి దోహదమవుతుంది. ఈ సైంటిఫిక్ ప్రాసెస్ స్కిల్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయి అంటే సమాచారాన్ని సేకరించడానికి, అట్ ద సేమ్ సేకరించిన సమాచారాన్ని నిర్వహించడానికి, అట్ ద సేమ్ విశ్లేషణ అంటే దాన్ని విశ్లేషించడానికి, సమాచారాన్ని వ్యక్తీకరించడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చేయడానికి దోహదపడుతుంది. అసలు శాస్త్రీయ పద్ధతిలో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. శాస్త్రీయ పద్ధతిలో ఏంటంటే ఫస్ట్ జరిగేది ప్రశ్నించటం. ఫస్ట్ ఏంటంటే సైంటిస్టులు అనేవాళ్ళు ప్రశ్నించుకుంటారు, వారికి వారే ప్రశ్నించుకొని ఆ తర్వాత ఏం చేస్తారు, పరికల్పనలు చేసుకుంటారు. అంటే ఈ మ్యాటర్ మీద మనం రీసెర్చ్ చేయబోయే ముందు ఎందుకు, ఏంటి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇలా రకరకాల క్వశ్చన్స్ అనేవి వాళ్ళు వారికి వారే క్వశ్చన్ చేసుకుంటారనమాట. తర్వాత పరికల్పనను పరికల్పన హైపోథిసిస్ అంటారు కదా, దాన్ని వాళ్ళు ఏం చేస్తారు. తర్వాత ఒక ప్రణాళికను ప్రిపరేషన్ ప్లానింగ్ అని వాళ్ళు చేసుకుంటారనమాట. అలాగే ప్రయోగాలు నిర్వహించి తర్వాత ఫలితాలను ప్రదర్శించనేది వాళ్ళు ఫాలో అయ్యే స్టెప్స్ అనమాట, సోపానాలు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సోపానం పరిశీలన వచ్చేసి సోపానం అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి పరిశీలన ప్రశ్నలు అడగటం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ వన్, పరిశీలన కోసం ఏం చేయాలి, జ్ఞానేంద్రియాలను వినియోగించుకోవాలి. ఐదర్ సైంటిస్టులు అయినా కానీ మనం కానీ ఎవరైనా కూడా ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలి, అక్కడ జ్ఞానేంద్రియాలను వినియోగించుకోవాలి. పరిశీలనకు మెయిన్ ఆయుధం ఏంటంటే జ్ఞానేంద్రియాలు, వీటిని వినియోగించుకొని పరిశీలన అనేది చేయాలన్నమాట. సైంటిస్టులు కూడా అదే చేస్తారు. పరిశీలన టైంలో వాళ్ళు జ్ఞానేంద్రియాలను వినియోగించుకుంటారు. నెక్స్ట్ వన్, మీరు సమాధానం తెలుసుకోవాలనుకున్న ఏదైనా ఒక ప్రశ్నను రాసుకోవాలి. వాళ్ళు ఏదైనా, ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు,
వాళ్ళు ఒక సమస్యను గురించి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. దానికి అది క్వశ్చనే కావచ్చు, సమస్యే కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నారు. దానికి సంబంధించిన క్వశ్చన్ ఏం చేస్తారు, వాళ్ళు నోట్ చేసుకోవాలి. ఏం చేయాలి, ఫస్ట్ రాసుకుంటారనమాట. అంటే ఏదైతే సమాధానం తెలుసుకోవాలనుకున్నారో దాని గురించి ఒక క్వశ్చన్ అనేది రాసుకుంటారు. నెక్స్ట్ వన్, మీ ప్రశ్నకు సంబంధించిన అంటే మనం రీసెర్చ్ చేయాలనుకున్నా ఆర్ సైంటిస్టులు రీసెర్చ్ చేయాలనుకున్నా వాళ్ళ ప్రశ్నకు సంబంధించిన ఇప్పటికీ వాళ్ళకి ఏమి తెలుసో రాసుకుంటారు. అంటే ఏదైతే వాళ్ళు కనుగోవాలనుకుంటున్నారో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా వాళ్ళు ఏం చేసుకుంటారు, రాసుకుంటారు. ఇప్పటికే వాళ్ళకి ఏం తెలుసు ఆ క్వశ్చన్ రిలేటెడ్గా, అంటే ఆ సమస్య ఆర్ ఆ క్వశ్చన్కి సంబంధించిన సమాచారాన్ని వాళ్ళు నోట్ చేసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మీకు ఏ ఇతర సమాచారం అవసరమో నిర్ణయించుకున్నారు. అంటే ఇప్పటికే ఉన్న సమాచారం కాకుండా ఫర్దర్గా ఎటువంటి సమాచారం అవసరమో వాళ్ళు నిర్ణయించుకోవాలన్నమాట. తర్వాత ఏం చేస్తారు, మీరు నిర్ణయించుకున్న అంశం గురించి ఎక్కువ సమాచారం కోసం పరిశోధన చేయాలి. ఏదైతే మనం డిసైడ్ చేసుకున్నారో వాళ్ళు ఏదైతే కనుగోవాలనుకున్నారో ఆ అంశాన్ని గురించి ఏంటంటే ఎక్కువ సమాచారం, మోర్ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు ఏం చేయాలి, పరిశోధన, రీసెర్చ్ చేయాలి. అంటే ఆ సమాచారానికి సంబంధించిన సమాధానం కోసం వాళ్ళు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. రీసెర్చ్ అంటే ఉన్న సమాచారం సరిపోదు కాబట్టి ఇంకా మ్యాటర్ని ఆర్ వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని ఇంకా వాళ్ళు ఏం చేయాలి, రీసెర్చ్, పరిశోధన చేసి కనుగొనాలన్నమాట. సో అది కూడా ఒక రకమైన పరిశీలన లాంటిది. పరిశీలించినప్పుడు వాళ్ళకి ఏం కావాలి ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. అది ఒకలాంటి పరిశోధన అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి, తర్వాత పరిశీలించాలి, అలాగే క్వశ్చన్ చేసుకోవాలి. ఏదైనా ఒకటే, ఇదంతా కూడా ఫస్ట్ స్టెప్. సోపానం 1లో ఇమిడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సోపానం 2 అంటే సెకండ్ స్టెప్. అంటే సైంటిస్టు ఫాలో అయ్యే సెకండ్ మెథడ్ అంటే స్టెప్. అంటే సైంటిఫిక్ మెథడ్ శాస్త్రీయ పద్ధతిలో సైంటిస్టులు ఫాలో అయ్యే సెకండ్ స్టెప్ అనమాట, సెకండ్ సోపానం. పరికల్పనలను రూపొందించుకోవటం, హైపోథీసిస్ని వాళ్ళు రూపొందించుకోవాలి. ఫస్ట్ వన్, మీ ప్రశ్నకు అవకాశం ఉన్న సమాధానం లేదా పరికల్పనను రాయండి. ఏదైతే క్వశ్చన్ మైండ్లో వస్తుందో, ఏదైతే అవకాశం ఉందో దానికి సంబంధించిన సమాధానం కానీ ఒక హైపోథీసిస్ని, పరికల్పన కూడా ఏం చేయాలి, రాయాలి, నోట్ చేసుకోవాలి. పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానాన్ని పరికల్పన అంటారు. సో హైపోథీసిస్ అంటే ఏంటంటే దాన్ని ఏం చేయాలి, మనం పరీక్షించడానికి వీలుగా ఉండాలి, అలాగే సాధ్యమయ్యే సమాధానాలను పరికల్పన అంటారు. ఏవైతే మనకున్న క్వశ్చన్ ఉందో దానికి రిలేటెడ్గా ఉన్న ఆన్సర్స్ అన్నిటినీ కూడా మనం పరికల్పన కింద కన్సిడర్ చేయవచ్చు. పరీక్షించడానికి వీలుగా ఉండాలి, ఏదైతే మన దగ్గర ఉన్న సమాచారం ఆర్ సమాధానం ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి, పరీక్షించటానికి అది అనువుగా ఉండాలన్నమాట, వీలుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం సమాధానాన్ని పరికల్పనలు అంటారు. ఏవైతే ఈ సమాధానాలు అది మన దగ్గర ఉన్న మ్యాటరే కావచ్చు ఆర్ సమాధానం ఆన్సర్సే కావచ్చు, అవన్నీ కూడా ఏం చేయాలి, పరికల్పన అంటారు. ఇవన్నీ కూడా దేనికి యూజ్ అవ్వాలి, పరీక్షించటానికి యూజ్ అవ్వాలి. అటువంటి దాన్నే పరికల్పన అంటారు. మీ పరికల్పనను పూర్తి అర్థవంతమైన వాక్యాల్లో రాయండి. ఏదైతే ఈ పరికల్పన ఉందో, ఏదైతే మనం పరీక్షించడానికి వీలుగా సాధ్యమయ్యే సమాధానం మన దగ్గర ఉందో దాన్ని పూర్తిగా మీనింగ్ఫుల్గా ఏం చేయాలి, అర్థమయ్యే వాక్యాలలో రాయాలన్నమాట. సో నా ప్రయోగంలో కాంతి, నీరు, స్థిరమైన చరరాశులు, ఇసుక, బంకమట్టి, తోటమట్టి అనే 3 రకాల నేలలు మార్చుకోగలిగిన చరరాశులు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక పర్సన్ అనే వాళ్ళు ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడేంటి, కాంతి, నీరు, స్థిరమైన చరరాశులు. కాంతి అనేది ఏంటిది, ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. కాంతికి ప్రత్యామ్నాయం ఉందా, లేదు, అది స్థిర రాశి. అలాగే నీరు అనేది ఏంటిది, అది కూడా స్థిరమైన చరరాశులు. అంటే కాంతి, నీరు ఇదేంటి ఏంటిది, స్థిరమైన చరరాశులు, స్థిరంగా ఉంటాయి. కాంతి స్థిరమైనది, నీరు స్థిరమైనది, ఇవన్నీ ఏంటిది, స్థిరమైన చరరాశులు అన్నమాట. ఇసుక, బంకమట్టి, తోటమట్టి అనే 3 రకాల నేలలు మార్చుకోగలిగిన చరరాశులు. అవేమో స్థిరమైన చరరాశులు, ఇవే మార్చుకోగలిగిన చరరాశులు అని ఇలా చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఒక పరికల్పన అన్నమాట. ఇదంతా కూడా పరికల్పన. దీన్ని ఎలా మార్చుకున్నారు, అర్థవంతమైన వాక్యాల్లో మార్చుకోవటం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసేసి సోపానం 3 అంటే థర్డ్ స్టెప్. ఎవరైతే ఈ సైంటిస్టులు ఫాలో అవుతారో వాళ్ళు రీసెర్చ్ చేయడానికి కావాల్సిన ప్రయోగ పరిశీలనలో వాళ్ళు ఫాలో అయ్యే 3వ సోపానం అన్నమాట. ఏంటిది అంటే ప్రయోగం కోసం ప్రణాళిక. సో దీంట్లో ఏం జరుగుతుందంటే చరరాశులు నియంత్రిస్తూ, ఏవైతే చరరాశులు ఉంటాయో వాటిని ఏం చేయాలి, నియంత్రించాలి, కంట్రోల్ చేయాలి.
నియంత్రిస్తూ పరికల్పనలను పరీక్షించే మంచి ప్రయోగాన్ని నిర్ణయించండి. సో ఇక్కడ వచ్చేసి ప్రయోగం కోసం ప్రణాళిక. ఏదైతే మనం ప్రయోగం చేయాలనుకున్నామో, ఏదైతే మనం పరిశీలించి మనకు మనం క్వశ్చన్ చేసుకొని మన హైపోథీస్ ఒక పరీక్షించడానికి వీలయ్యే సాధ్యమే సమాధానాలు ఒక దగ్గర రాసుకున్నామో వాటన్నిటిని ఇప్పుడు ఏం చేయాలి, ప్రయోగం చేయాలి. ఆ ప్రయోగం కూడా ఎలా పడితే అలా చేయరు ఈ సైంటిస్టులు. దానికోసం కూడా ఒక ప్రిపరేషన్ అనేది ఉంటుంది, ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. సో ఇది థర్డ్ స్టెప్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రయోగం కోసం ప్రణాళిక. చరరాశులు నియంత్రించాలి. ఏవైతే చరరాశులు మార్చుకోగలిగినవన్నీ కూడా చరరాశులు అనమాట. వాటిని నియంత్రిస్తూ పరికల్పన పరీక్షించే మంచి ప్రయోగాన్ని నిర్వహించాలి. ఏవైతే ఈ చరరాశులు మన కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే ఏం చేయాలి, ఈ పరికల్పన హైపోథిస్ని ఏం చేయాలి, టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తూ ఒక మంచి ఎక్స్పెరిమెంట్ను చేయడానికి నిర్ణయించుకోవాలి, ప్రయోగాన్ని నిర్ణయించాలన్నమాట. తర్వాత పరిశోధన ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాలను చరరాశులు అంటారు. ఏదైతే పరిశోధన ఫలితాలను ప్రభావితం చేస్తే వాటిని చరరాశులు అంటారు. ఏమంటారు, చరరాశులు, వేరియబుల్స్ అనమాట. చరరాశులు అంటే పరిశోధన ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. అది ఏ విధంగా అయినా ప్రభావితం చేస్తాయి. పాజిటివ్గా అయినా ప్రభావితం చేస్తే, నెగిటివ్గా అయినా ప్రభావితం చేస్తాయి. either పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే పరిశోధన ఫలితాన్ని ఇంకా మంచిగా వచ్చేలాగా చేసేవి ఉంటాయి, వాటిని చరరాశుల కింద కన్సిడర్ చేయొచ్చు. అలాగే పరిశోధన ఫలితాన్ని చెడగొట్టేవి కూడా ఉంటాయి, అవి కూడా చరరాశుల కింద కన్సిడర్ చేయొచ్చు. అది నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వాటి గురించి. సో మీరు పరీక్షించడానికి అనుసరించే సోపానాలను రాసుకోవాలి. ఏదైతే పరీక్షించడానికి మనం ఏవైతే ఆర్డర్ స్టెప్స్ ఫాలో అవుతున్నామో, ఏదైతే మనం పరీక్షించడానికి స్టెప్స్ అనేవి ఫాలో అవుతున్నామో ఆ సోపానాలను ఏం చేయాలి, రాసుకోవాలన్నమాట. అంటే దేని తర్వాత ఏది నిర్వహించాలి, పరిశీలన, దాని తర్వాత క్వశ్చన్స్, దాని తర్వాత పరికల్పన, దాని తర్వాత ప్రయోగం, దానికోసం ప్రణాళిక, ఇలా ఇవన్నీ కూడా ఏం చేయాలి, మనం స్టెప్స్ని రాసుకోవాలి. తర్వాత మీకు అవసరమయ్యే పరికరాల జాబితాను తయారు చేసుకోవాలి. దీంట్లో ఏం చేయాలి, అవసరమయ్యే పరికరాల జాబితాను తయారు చేసుకోవాలి. ఏవైతే పరికరాలు అవసరమవుతాయో, ఐదర్ టెస్ట్ ట్యూబ్స్, ప్లాంట్స్ ఆర్ యానిమల్ ఆర్గాన్స్, ఇలా చాలా ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా ఫోర్సెప్స్ అని ఇలా ఉంటాయి కదా, ఇవన్నిటి కూడా మనం ఏం చేయాలి, ఆ జాబితాను తయారు చేసుకోవాలి. నెక్స్ట్ సమాచారాన్ని ఎలా సేకరించాలి, ఎలా నమోదు చేయాలో నిర్ణయించుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, సమాచారం సేకరించాలి. ఎలా సేకరించాలి, ఒక బొటానికల్ గార్డెన్లో సేకరించాలా, ఆర్ అవుట్ సైడ్ సేకరించాలా, ఆర్ ఇన్సైడ్ అంటే క్లాస్ రూమ్లోనే దొరుకుతాయా, ఆర్ స్కూల్ బయట దొరుకుతాయా, అయితే మనం లేకపోతే బయట ఉన్న స్టేషనరీ నుంచి ఇలా ఎలా సేకరించాలి అనేది మనం నమోదు చేసుకోవాలి. అలా ఎలా సేకరించాలి, ఎలా నమోదు చేయాలో కూడా నిర్ణయించుకోవాలి. అంటే ఆ సమాచారాన్ని ఎలా సేకరించాలో నమోదు చేసుకోవాలి, అలాగే ఎలా నమోదు చేయాలో కూడా నిర్ణయించుకోవాలి. అంటే దానికి కూడా ఒక ఆర్డర్ని ఫాలో అవ్వాలి. ఎలా పడితే అలా సమాచారం సేకరించాలని నమోదు చేసుకోకూడదు. ఎలా సేకరించాలి, ఎక్కడి నుంచి సేకరించాలి, ఎంత సేకరించాలి, ఇలాగా నమోదు చేయటంలో కూడా ఒక ఆర్డర్ని మనం రూపొందించుకోవాలి. సమాచారాన్ని ఎలా సేకరించాలి, ఎలా నమోదు చేయాలో కూడా మనం నిర్ణయించుకోవాలి అని ఇక్కడ థర్డ్ స్టెప్ అంటే శాస్త్రవేత్తలు ఫాలో అయ్యే సైంటిఫిక్ మెథడ్లో 3వ సోపానం కింద చెప్పటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సోపానం 4 అంటే 4th స్టెప్ అనమాట. 4th స్టెప్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రయోగ నిర్వహణ. ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుంది, ప్రయోగాలను నిర్వహిస్తారు. ఏవైతే రాసుకున్న సోపానాలు ఉంటాయో వాటి ప్రకారమే పని చేయండి. ఏదైతే రాసుకున్న సోపానాలు ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ స్టెప్లో పరిశీలన, ప్రశ్నలు అడగటం, సెకండ్ దాంట్లో పరికల్పన రూపొందించుకోవటం, ప్రయోగాల కోసం ఇలా ఏవైతే సోపానాలు రాసుకున్నామో దాని ప్రకారమే మనం పని చేయాలి. దానికి అటు ఇటు వెళ్ళకూడదు అనమాట. సో ఇది ప్రయోగ నిర్వహణలో ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సిన రూల్ అనమాట. తర్వాత జాగ్రత్తగా పరిశీలిస్తూ కొలతలు నమోదు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ రిలేటెడ్ అయితే గనక వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ మెజర్మెంట్స్ గురించి మనం గనక చేస్తుంటే దానికి సంబంధించిన మెజర్మెంట్స్ ఏం చేయాలి, మనం నమోదు చేసుకోవాలి. పరిశీలన ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అబ్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్కి ఏమి ఇంపార్టెంట్ అంటే అబ్జర్వేషన్. సో అలాగే ఏదైతే మనం పరిశీలించామో, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ రిలేటెడ్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం, ఏదో సంథింగ్ ఒక టేబుల్కో ఇంకో దానికో బ్లాక్ బోర్డ్కో ఏదో ఒకటి అనుకుందాం. అలా దాన్ని ఏం చేయాలి, జాగ్రత్తగా పరిశీలించి కొలతలను నమోదు చేసుకోవాలి. నెక్స్ట్ గమనించిన ప్రతి మార్పును నమోదు చేయండి. ఏదైతే మనం అబ్జర్వ్ చేసామో దాంట్లో వచ్చిన ఎవ్రీ చిన్న చేంజెస్ను కూడా ఏం చేయాలి, నమోదు చేయాలి. దాన్ని ఏం చేయాలి, నమోదు చేయాలంటే నోట్ చేసుకోవాలి ప్రతి చిన్న మార్పును కూడా. తద్వారా
సమాచారాన్ని క్రమ పద్ధతిలో ఉంచాలి. ఏదైతే మనం సేకరిస్తున్నామో, ఏదైతే నమోదు చేసుకుంటున్నామో, ఐదర్ ప్రయోగ నిర్వహణ ఆర్ బిఫోర్ ప్రయోగం, అంటే ప్రయోగం నిర్వహించే ముందు, ఆఫ్టర్ ప్రయోగం ఆర్ వైల్ ప్రయోగం, అంటే బిఫోర్ ఎక్స్పెరిమెంట్స్, వైల్ ఎక్స్పెరిమెంట్స్, ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్, అంటే ప్రయోగం నిర్వహించే ముందు, ప్రయోగం నిర్వహిస్తున్నప్పుడు, ప్రయోగం నిర్వహించిన తర్వాత, వీటన్నిటిని కూడా ఏం చేయాలి, సమాచారాన్ని క్రమ పద్ధతిలో ఉంచుకోవాలి. ప్రయోగ నిర్వహణ ముందు, ప్రయోగం నిర్వహిస్తున్నప్పుడు, ప్రయోగం నిర్వహించిన తర్వాత, దీనికి సంబంధించిన మ్యాటర్ మొత్తం సమాచారాన్ని ఏదైతే ఉందో దాన్ని క్రమ పద్ధతిలో ఉంచండి అని చెప్తున్నారు. తద్వారా మీరు సులభంగా జాగ్రత్తగా అధ్యయనం చేయడానికి వీలు కలుగుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఈజీగా, అలాగే చాలా జాగ్రత్తగా స్టడీ చేయడానికి అనేది వీలు కలుగుతుంది. ఇదంతా కూడా 4th స్టెప్, సైంటిస్టులు ఫాలో అయ్యే 4th స్టెప్ అనమాట. ఇప్పుడు వచ్చేసి 5th స్టెప్, అంటే 5వ సోపానం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నిర్ధారించటం, ఫలితాల ప్రదర్శన, నిర్ధారణ ఆర్ ఫలితాల ప్రదర్శన. ఏదైతే ప్రయోగం మనం నిర్వహించామో దానికి ఒక నిర్ధారణకు వస్తున్నాం, అంటే ఎండింగ్కి వస్తున్నాం. తర్వాత ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాన్ని ప్రదర్శిస్తున్నాం అన్నమాట. ఇక్కడ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించాలి. ఏదైతే మనం సమాచారం సేకరించామో ప్రయోగం చేస్తున్నప్పుడు కానీ, బిఫోర్ ప్రయోగం చెప్పా కదా, బిఫోర్ ఎక్స్పెరిమెంట్, వైల్ ఎక్స్పెరిమెంట్, ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్, ప్రయోగం నిర్వహించడానికి ముందు, ప్రయోగం నిర్వహిస్తున్నప్పుడు, ప్రయోగం నిర్వహించిన తర్వాత అని చెప్పే కదా, అదనమాట. ఈ సేకరించిన సమాచారం ఏం చేయాలి, విశ్లేషించాలన్నమాట. అంటే మనం ఏం చేయాలి, విశ్లేషించుకోవాలి. ఏదైతే సమాచారం సేకరించామో సమాచారాన్ని పట్టిక, చార్ట్, గ్రాఫ్ రూపంలో ప్రదర్శించాలి. ఈ సమాచారాన్ని ఏంటిది, మనం ముందే అనుకున్నాం కదా, సమాచారాన్ని ఎలా సేకరించాలి, ఎలా నమోదు చేసుకోవాలి అనేది 3rd సోపానంలో చెప్పుకున్నాం. అవునా, 3rd స్టెప్, సైంటిస్టులు ఫాలో అయ్యే 3rd స్టెప్లో మనం చెప్పుకున్నాం సమాచారాన్ని ఎలా సేకరించాలి, ఎలా నమోదు చేయాలని. ఇక్కడ అనమాట దానికి ఆన్సర్ ఇక్కడ వచ్చిందనమాట. సమాచారాన్ని పట్టికలో రూపొందించాలా, చార్ట్ రూపంలో రూపొందించాలా, గ్రాఫ్ రూపంలో రూపొందించాలా, ఇలాగా మనం ఎలా ప్రదర్శించాలనేది ఒక నిర్ధారణకు రావాలి. సమాచారం పట్టికలో ప్రదర్శించడం బెటరా, చార్ట్స్లో ప్రదర్శించడం బెటరా, గ్రాఫ్స్లో రూపొందించడం బెటరా అనేది ఒక నిర్ధారణకు ఇక్కడ రావాలి. చివరి ఫలితాలను, అంటే ఎండింగ్ను, ముగింపు రాయాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్స్కి ఏ ప్రయోగం చేసినా కూడా ఎండింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చివరి ఫలితాన్ని, ముగింపును రాయండి. సో రీజన్స్ మేము ఇలా చేసాము, దీనివల్ల ఇలా జరిగింది, దీనివల్ల ఇలా రిజల్ట్ వచ్చింది అనేది ఖచ్చితంగా ఎండింగ్ అనేది అవసరం. ప్రతి ఒక్క ప్రయోగానికి ఎండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ పరికల్పన ఫలితాలతో పోల్చండి, విశ్లేషించండి. ఏదైతే మనం హైపోథీసిస్ చేసామో, వాట్ ఈజ్ హైపోథీసిస్, ఏంటి పరికల్పన అంటే పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాచారాన్ని పరికల్పన అన్నారు. సో ఏదైతే సాధ్యమైన సమాచారం ఆర్ సమాధానం ఉందో దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఏం చేయాలి, పోల్చుకోవాలన్నమాట. సో మనం ఏదైతే ఆల్రెడీ ఊహించుకున్నామో దానిని మనకు వచ్చిన రిజల్ట్తో ఏం చేయాలి, పోల్చాలి. అవునా కాదా, అట్ ద సేమ్ టైం దాన్ని ఏం చేయాలి, విశ్లేషించాలి, విడగొట్టాలి. అంటే సో ఇది మనం ఊహించుకున్న పరికల్పన, అంటే మనం పరీక్షించడానికి సాధ్యమయ్యే సమాధానం ఇది, సో మనం పరీక్షించిన తర్వాత వచ్చిన సమాచారం ఇది, సో అంటే ఫలితం ఇది. ఈ రెండింటిని పోల్చి విశ్లేషించుకోవాలి. ఈ పరికల్పన సరైనదా కాదా, అంటే మీ యొక్క పరికల్పన, అంటే మీరు ఏదైతే పరీక్షించడానికి వీలయ్యే సాధ్యమయ్యే సమాచారం మన దగ్గర ఉందని మనం ఊహించుకున్నామో అది సరైనదా కాదా. అంటే ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్, ప్రయోగం నిర్వహించిన తర్వాత ఫలితాలు మారే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం అనుకున్నది ఒక్కోసారి అవును అవ్వచ్చు, అంటే మన దగ్గర ఉన్న సమాచారం, పరీక్షించడానికి వీలయ్యే సాధ్యమయ్యే సమాచారం అది ఒకసారి అవును అనిపించవచ్చు, లేకపోతే టోటల్ డిఫరెంట్ అవ్వచ్చు. అది మన ప్రయోగానికి యూజ్ అవ్వచ్చు, యూజ్ కాకపోవచ్చు అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. సో ఇదనమాట. సో 5th స్టెప్లో ఇది ఫాలో అవుతారు. సో ఇదనమాట సైంటిస్టులు ఫాలో అయ్యే 5 స్టెప్స్. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ 5 స్టెప్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యం. నెక్స్ట్ వన్ శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల వినియోగం. శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల వినియోగం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రయోగాలు నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నలకు జవాబులు కనుగొనే ప్రయత్నంలో ఏంటంటే ఈ శాస్త్రాలు వినియోగించే ఆలోచన సరళకు ప్రక్రియా నైపుణ్యాలు, ప్రాసెస్ స్కిల్స్ అంటారు. ఏంటి శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అంటే, శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అంటే ఏంటంటే ప్రయోగం నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నకు జవాబులను, ప్రయోగాలు నిర్వహించడం ఆర్ ప్రశ్నకు సమాధానాలు కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళ అనమాట.
ఒకటి క్వశ్చన్స్కు ఆన్సర్ కనుక్కోవటం, ఆర్ ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళిని కూడా ప్రక్రియ నైపుణ్యం కింద కన్సిడర్ చేస్తారనమాట. అది ఒక ప్రక్రియ నైపుణ్యం, ప్రాసెసింగ్ స్కిల్స్ అనమాట. అంటే ప్రయోగం నిర్వహించడానికి సమాధానాలు కనుక్కునే ప్రయత్నంలో వాళ్ళు ఆలోచన సరళులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే దాన్ని ఇక్కడ ప్రాసెసింగ్ స్కిల్స్ అంటారనమాట. మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు, చదివేటప్పుడు, రాసేటప్పుడు, ఆలోచించేటప్పుడు మనం చాలా ప్రక్రియ నైపుణ్యాలు వినియోగిస్తాం. ఎస్, ప్రాసెసింగ్ స్కిల్స్ అనేవి చాలా ఉంటాయి. మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా మాట్లాడడం ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్, ఒక ఆర్డర్ని ఫాలో అవుతాం. వినేటప్పుడు కూడా ఏది పడితే అలాగా మనం వినం, ఒక ఆర్డర్ని ఫాలో అవుతాం. చదివేటప్పుడు కూడా ఒక ఆర్డర్ ఉంటుంది. ఏది పడితే అది చదవం కదండి, ఏదైనా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఒక ఆర్డర్ ప్రకారం చదువుకోవాలి. అలాగే రాసేటప్పుడు కూడా ఆ రాసే విధానం, మనం స్టార్ట్ చేసే పాయింట్స్ కూడా ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ని ఫాలో అవుతాం. అలాగే ఆలోచించేటప్పుడు మధ్యలో నుంచి ఏ టాపిక్ని ఆలోచించడం, స్టార్టింగ్ నుంచి ఆలోచన విధానం అనేది కొనసాగుతుంది. ఇలా చాలా ప్రక్రియ నైపుణ్యాలను అందరూ వినియోగిస్తారు. సైంటిస్టులు అనేవాళ్ళు ఇంకా ఎక్కువ ప్రక్రియ నైపుణ్యాలను వినియోగిస్తారనమాట. ప్రక్రియ నైపుణ్యాలు. సో ప్రక్రియ నైపుణ్యాలు అనుకున్నాం కదా, అసలు ఏంటి అంటే ఫస్ట్ వన్ పరిశీలించటం, అబ్జర్వేషన్. ఫస్ట్ వన్ పరిశీలించటం, అబ్జర్వేషన్. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే సైంటిస్టులు ఫాలో అయ్యే సైంటిఫిక్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో వాళ్ళు ఫాలో అయ్యే ప్రక్రియ నైపుణ్యాలు అంటే ప్రాసెసింగ్ స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.